పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ జనం కోసం కాదు, ఎవరు పడితే వాళ్ళు వెళ్లడానికి వీల్లేదు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై ఉన్న వివాదంలో తీర్పు వెలువరించింది కేరళ కోర్టు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ను పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించలేము అని తేల్చి చెప్పింది. అవి కస్టమర్స్ కోసమే తప్ప జనరల్ పబ్లిక్ వినియోగం కోసం కాదని జస్టిస్ సిఎస్ దియాస్ తీర్పు వెలువరించారు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై పలు పిటిషన్స్ నమోదయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వాటిని పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించాలి అని చెప్పేసి పిటిషన్స్ వచ్చాయి. ఇక బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కస్టమర్స్ కోసమే తప్ప పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించకూడదని అటు పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక పిటిషన్స్ను అన్నింటినీ ఒకేసారి విచారించిన కోర్టు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్లో ఉన్న టాయిలెట్స్ను పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించలేము అని పేర్కొంది. అసలు వివాదం ఏంటంటే కేరళలో పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ను సాధారణ ప్రజలు కూడా వాడుకునేలా చేయాలని కొందరు వ్యక్తులు, సంస్థలు గత కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పబ్లిక్ టాయిలెట్స్గా వాడుకోవచ్చని సూచించడంతో వివాదం మొదలైంది. కస్టమర్స్ తప్ప సాధారణ ప్రజలను అనుమతించలేమని అటు పెట్రోల్ బంక్ ఓనర్స్ వాదిస్తూ వచ్చారు. బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కస్టమర్ల కోసం కట్టినవి అని, అవి పబ్లిక్ టాయిలెట్స్ కాదని కోర్టుకు తెలిపారు. ఇక టూరిస్ట్ బస్సులు, యాత్రలకు వెళ్లిన వారంతా టాయిలెట్స్ను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ అవి తమ కస్టమర్స్ కోసమే అని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు టూరిస్టులు వందల సంఖ్యలో వచ్చినటువంటి యాత్రికులు వాడుకోవడానికి అవి పబ్లిక్ టాయిలెట్స్ కావని తేల్చి చెప్పింది. అదే టైంలో ఈ ఎమర్జెన్సీ కోసం వినియోగించుకోవచ్చు అని తెలిపింది. పెట్రోల్ బంకులు సున్నితమైన ప్రదేశాలు, ఆయిల్ నిల్వతో పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రదేశంలోకి భారీ మొత్తంలో జనాలను అనుమతించడం కుదరదు అని సూచించింది కోర్టు.